రౌడీజం స్టార్ట్ అయింది. పోలీసులందరూ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలు విప్పులు అందరూ తిరుగుతున్నారు జూబ్లీహిల్స్ లో. వాళ్ళని ఏమంటలేదు, మనం తిరుగుతా అంటే మనల్ని ఆపుతున్నారు. భయభ్రాంతులు ఫోన్ చేస్తున్నారు. కార్యకర్తలను కొడుతున్నారు. కార్యకర్తలు కొడుతుంటే కూడా పోలీసుల సమక్షంలో సైడ్ 3 బోరుబండలో పడేసి కార్యకర్తలు కొడుతుంటే 20 మంది పోలీసుల నుంచొని సోద్యం చూస్తా మీ మీద కేసు బుక్ చేస్తామంటున్నారు. మొత్తం కాంగ్రెస్ వాళ్ళందరూ ఎమ్మెల్యేలు విప్పులు మొత్తం తిరుగుతున్నారు. తొత్తులైపోయారు. కాంగ్రెస్ కి సపోర్ట్ చేసి రౌడీయిజం చేసుకుంటా పోలీసులందరూ సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి. ఇక్కడ సీఏ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు. ఎటు వెళ్తా వెనక మాల వస్తున్నారు. ఏం రౌడీయిజం అండి ఇది? ఇట్లాగైనా చేసేది అంటే అంత భయపడుతున్నారా? అసలు అయినా పోలీసులకి ఏం మన వీడియోలు తీయాల్సిన అవసరం ఏంటి? జెన్యూన్ గా ఉండమని చెప్తున్నాం మేము. వాళ్ళకే చేయొద్దు, మాకు చేయొద్దు. సీఏ కూడా వాళ్ళకే చేస్తున్నారు. మొత్తం అంతా ప్రభుత్వం వాళ్ళది కాబట్టి విచ్చలవిడిగా ఇష్టం వచ్చిన డబ్బులు కూడా పంచుతున్నారు. మళ్ళీ టీఆర్ఎస్ కార్యకర్తల పక్కన డబ్బులు పెట్టి వాళ్లే తెచ్చిపెట్టి వాళ్లే వీళ్ళు పంచుతున్నారని చెప్తున్నారు. ఎంత అన్యాయం! ఓటేయడానికి వచ్చే వాళ్ళని, పెద్ద వయసు వాళ్ళని నువ్వు గనక కాంగ్రెస్ కి వెయ్యకపోతే నీకొచ్చే 2000 కూడా కట్ చేసి పారేస్తామని బెదిరిస్తున్నారు. ఎంత అన్యాయం ఇది! జనాలను భయపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తా ప్రతి ఎమ్మెల్యే కూడా విప్ తో సహా అంత జూబ్లీహిల్స్ రౌండ్లు కొడుతున్నారు. వాళ్ళని ఏమంటలేదు, మమ్మల్ని అయితే ఆపుతారా? మాకు అడ్డం పడతారా? ప్రతి బూత్ లో చిన్న రూమ్ లో 2 పోలింగ్లు. మనిషి వెళ్ళడానికి దారి లేదు, బయటికి రావడానికి లేదు, లైట్లు కూడా లేవు. ఎంత ఇబ్బంది పడుతున్నారు.